సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఒక్కోసారి మన జీవితాల్లో అనారోగ్యాలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఎందుకో కానీ మన జీవితాలు ఆలోచనలో పడి జీవిత సత్యం వైపు నడిపిస్తూ ఉంటాయి. జీవిత సత్యం వైపు నడిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అన్నీ బాగా జరుగుతూ ఉంటే మన జీవితాల్లో అంత బాగానే ఉంది కానీ అట్లాగా ప్రాపంచిక వ్యవహారాలు, ప్రాపంచిక ప్రమాణాలతో సాగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇట్లాంటి అనారోగ్యాలు, కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకో కానీ మన మనసు ఆలోచనలో పడి జీవిత సత్యం వైపు నడిపించేటట్లుగా మనం సాగుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనంలో చదువుతున్నాం. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని, కన్నీటితో దాన్ని మరలా చెప్పుచున్నాను. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. వారికి దేహవాంఛలే దైవం కనుక తుదకు నరకమే వారికి నివాసం కాగలదు. సిగ్గుపడదగిన విషయాల గురించి వారు గర్వింతురు, కేవలము లౌకిక విషయాల గురించే వారు ఆలోచింతురు అంటూ జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి విషయాలు వచ్చినప్పుడు, కొన్ని అనారోగ్యాలని, ఇట్లాంటివి కష్టాలు, బాధలు వస్తున్నప్పుడు మనము పరలోక పౌరులము, దివి నుండి మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు రాకై మనం ఆతృతతో వేచి ఉన్నటువంటి వారు అనేటటువంటి సత్యంలోనికి నడపబడి మన జీవితాలు, కష్టాలని, బాధలను ఏ విధంగా మలుచుకొని ఇంకా 10 మందికి మార్గదర్శకంగా ఎట్లా తయారవుతాయి అనేటటువంటి దగ్గర మనము పరలోక పౌరులము అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు నేర్చుకుంటాము అనేటటువంటి విషయాల దగ్గర ఈరోజు 2-3 ఉదాహరణలతోటి ఆ దేవాదేవుని స్తుతించి ఆరాధించి గణపరచుదాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో మరణం అనేటటువంటిది, అనారోగ్యానికి ఎదురయ్యి మరణం అనేటువంటిది రాబోతుందని తెలిస్తే మన జీవితాలు అల్లకల్లోలంగా తయారవుతుంటాయి. చిన్న చిన్నగా మరీ ముఖ్యంగా నువ్వు చనిపోబోతున్నావు అనేటువంటి విషయం తెలిస్తే ఇంకా బాధల్లోకి వెళ్తూ ఉంటాం. ఈరోజు అలాంటి సంఘటన వచ్చినప్పుడు వీరు ఏ విధంగా ఎదుర్కోగలిగారు, ఎదుర్కొని ఇంకా 10 మందికి ఆదర్శవంతంగా ఎట్లా తయారైన విషయాన్ని నేర్చుకుంటానికి ఈరోజు గ్రెగ్ ఆండర్సన్ గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఆయన 1947వ సంవత్సరంలో జన్మించాడు. యుఎస్లో జన్మించాడు. ఆయన గ్రెగ్ ఆండర్సన్ జీవితం అంతా చాలా సాఫీగా జరుగుతూ ఉన్నది. ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఇంకా సంఘంలో అటు ఇటు వెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా నీట్గా, చాలా చక్కగా వెళ్ళిపోతున్నాయి. సడన్గా 1984వ సంవత్సరంలో ఆయన దగ్గటం, ఇక చిన్న చిన్నగా ఊపిరి పీల్చుకోవడం కష్టం అవటం, ఇక ఆయనకి ఊపిరి అనేటటువంటి చాలా కష్టతరంగా మారటం జరుగుతూ ఉండగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకుపోగానే ఇక అక్కడ అనేకమైన టెస్టులు జరిపించారు. చివరికి వాళ్ళు చెప్పేశారు, లంగ్ క్యాన్సర్ నీకు వచ్చింది, ఊపిరితిత్తుల క్యాన్సర్ నీకు వచ్చింది అనేటటువంటి చెప్పారు. నీ లెఫ్ట్ లంగ్, సో ఎడం వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తుని తీసేయాలనేటటువంటిది చెప్తున్నారు. హీ వాస్ ఓకే, ఆ తర్వాత అయినా బాగుంటాను కదా అనేటటువంటి దృక్పథంతో లెఫ్ట్ లంగ్ ఆపరేషన్కి వాళ్ళు సిద్ధమవుతారు. ఆ లెఫ్ట్ లంగ్ ఎడం వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తుని తీసేస్తారు. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. ఇక నుంచి నా జీవితం అంతా హాయిగా ఉంటుంది కదా, ఇంకేమిటి స్ట్రగుల్స్ అనుకుంటా హ్యాపీగా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. 4 నెలలు గడిచింది. మరలా అలాంటి దగ్గు, మరలా అలాంటి పాత
అవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి, వస్తున్నాయి. ఇక మళ్ళీ అదే హాస్పిటల్‌కి అదే సర్జరీ చేసినట్టు, ఆపరేషన్ చేసినటువంటి ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆయన మళ్ళీ అన్ని రకరకాల టెస్టులు చేసి ఆయనకి నెక్ దగ్గర ఇక్కడ మన యొక్క పట్టి అది ఇది చూస్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద గడ్డలాగా ఎదుగుతుందనేటటువంటి తెలుసుకున్నాడు. మెడ కింద అలాంటి గడ్డ వస్తుందనేటటువంటిది తెలిసి ఇక ఆయన చిన్న చిన్నగా మళ్ళీ అన్ని టెస్టులు చేయించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇక అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత డాక్టర్ ఆయన దగ్గరకు వచ్చి, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పులి బోన్లో నుంచి బయటికి వచ్చింది. అది ఇక నీ శరీరం అంతా కూడా క్యాన్సర్ వ్యాధి పాకుతూ ఉన్నది. క్యాన్సర్ వ్యాధి పులి బోన్లో నుంచి బయటికి వచ్చింది. అది ఇక మొత్తం కూడా పాకిపోతూ ఉంది అని చెప్పాడు. నేను చెప్పగలిగిన అందులో ఏదన్నా ఉన్నది అంటే గనక, నువ్వు మహా అంటే ఒక 30 రోజులు ఏమైనా బతుకుతావేమో, మహా అంటే 30 రోజులు బతుకుతావేమో, ఇంకంతే అని చెప్పేశాడు. పాపం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక లంగు తీసేస్తే అంత బాగుంటుందని ఆలోచనలో ఉండి హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. 4 నెలల తర్వాత మళ్ళీ పులి బోన్లోంచి బయటకు వచ్చి నీ శరీరం అంతా పాకిపోతుంది, క్యాన్సర్ వ్యాధి అనేది చెప్తుండగా పాపం ఇంక అందరూ చాలా చాలా బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళ భార్య చర్చిలో ఉండేటటువంటి ప్రార్థనా బృందాలకు తెలియచేస్తూ, మా భర్త ఇక 30 రోజులే బతుకుతాడంట, ప్రార్థించండి అనేటటువంటిది మెసేజ్ పంపిస్తూ ఉంది. ఇక చిన్నగా ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక చిన్నగా వాళ్ళ జీవితంలో భర్త, భార్య, కుటుంబ సభ్యులు, ప్రార్థనా బృందాలు ఇవన్నీ కలిసి ఆయన జీవితంలో ఇంకా 30 రోజులే బతుకుతాడు అనేటటువంటి దగ్గర పాపం అందరూ ప్రార్థనలు పెడుతూ అది చేస్తూ ఇది చేస్తూ దేవుడికి అనేక రకాలుగా దేవుడి యొక్క దీవెనలు పొందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తూ ఉండగా చిన్నగా ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ప్రార్థన అంటే ఏంటి. చిన్నగా 30 రోజులు దగ్గర పడ్డాయి, 30 రోజులు దాటినాయి, ఇంకా ఆయన బతికే ఉన్నాడు, ప్రార్థన అంటే ఏంటో అర్థం చేసుకున్నారు. ఇక తర్వాత బైబిల్ చదవటం అంటే ఏంటో అర్థం చేసుకున్నారు. ఇక చిన్నగా వాళ్ళ జీవితాలు 30 రోజులు దాటి వెళ్తూ ఉండగా మళ్ళీ టెస్టులకు వెళ్తే క్యాన్సర్ వ్యాధి ఏదో కనపడతలేదు ఇప్పుడు అన్నట్టుగా చెప్తున్నారు. క్యాన్సర్ వ్యాధి ఏదో చిన్నగా ఉందా లేదా అనేటువంటి డౌట్లో ఉన్నది అంటూ చెప్తూ ఉండగా ఇక ఆయన నిజంగా బైబిల్ని తెరిచి బాగా చదవటం మొదలు పెడుతూ ఉండగా మరీ ముఖ్యంగా కొన్ని విషయాలను అర్థం చేసుకుంటున్నాడు. పరలోక జపం 6వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము, ఆయన పరలోక జపాన్ని గురించి ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడుగుతుండగా ప్రార్థన అనేటటువంటి యేసుక్రీస్తు ప్రభు చెబుతూ, పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. తర్వాత నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మేము ఏ విధంగా అయితే తప్పులు క్షమిస్తున్నామో ఇతరులవి మీరు కూడా అలా క్షమించండి అనే దగ్గరకు వచ్చేళ్ళకి అప్పుడు ఈయన చాలా ఆందోళన పడుతున్నాడు. ఆ గ్రెగ్ చాలా ఆందోళన పడుతూ ఏం జరుగుతుంది ఇప్పుడు అనే దగ్గరకు వచ్చేళ్ళకి అప్పుడు అసలైన విషయాలు ఆయనకు బయటపడుతున్నాయి. ముఖ్యమైనటువంటిది, ఆయన చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రికి ఆయనకి మధ్య సరైన సత్సంబంధాలు లేవు. ఆ తండ్రికి ఈయనకి సరైనటువంటి సత్సంబంధాలు లేవు. గ్రెగ్ ఆండర్సన్ చిన్నగా మేము ఏ విధంగా అయితే మా తప్పులు మేము క్షమిస్తున్నాం అలాగే ఇతరుల తప్పులు అనే దగ్గరకు వచ్చేళ్ళకి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడు. ఆ రోజుల్లో మా నాన్న ఇంతే, దేవుడు అంతే అన్నట్లుగా ఆ జీవితం సత్సంబంధాలు లేని జీవితంగా మారిపోయింది. ఇక చిన్నగా ఆయన అర్థం చేసుకుంటున్నాడు, మా నాన్నను నేను క్షమించాలి అనేటటువంటిది, మా నాన్నని ఇతరులని కూడా
కండిషనల్ లేకుండా, కండిషన్స్ పెట్టకుండా ఎలా ప్రేమించాలనేటటువంటి విషయాలు నేర్చుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చిన్న చిన్నగా వాళ్ళ జీవితం అంతా కూడా ఆయన 30 రోజులే బతుకుతాడు అన్నటువంటి ఆయన ఇంకా 34 సంవత్సరాలు కూడా బతికే ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన ఏ విధంగా ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి ఏ విధంగా బయటపడ్డాడని దగ్గరికి వచ్చేలకి ఆ భార్య, పిల్లలు ప్రార్థన అనే దానికి చాలా ప్రాముఖ్యతనిస్తూ ప్రార్థనా బృందాలకు చెబుతూ మా కోసం ప్రార్థన చేయండి, మా భర్త కోసం ప్రార్థన చేయండి, 30 రోజులే బతుకుతాడంట ఇంకా అనేటువంటి విషయాలు చెప్తూ ఉండగా చిన్న చిన్నగా ప్రార్థనా జీవితం వాళ్ళని ఏ విధంగా క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడేటట్లు చేసింది. ఆ తర్వాత ఇంకా ఏ విధంగా ఆయన బతికే ఉన్నాడు అనేటువంటి విషయాలు చిన్నగా ఆయన నేర్పుతున్నటువంటిది, ప్రపంచానికి నేర్పుతున్నటువంటి గొప్ప విషయాల గురించి మొట్టమొదటిది అందరం అర్థం చేసుకోవాల్సినటువంటిది ప్రార్థనా జీవితం చాలా ముఖ్యము. రెండోది బైబిల్ చదవటం చాలా ముఖ్యము. ఏ విధంగా నేను ఇంతకుముందు బైబిల్ని పట్టించుకునేవాడిని కాదు. బైబిల్ తెరిచి చదువుతూ ఉండగా పరలోక జపం దగ్గరికి వచ్చేలకే నాలో ఉన్నటువంటి పాపాలను ఎలా గుర్తు చేసుకున్నాను, ఎలా క్షమించడం మొదలుపెట్టాను, అన్కండిషనల్ లవ్, నియమ నిబంధనలు లేనటువంటి కండిషన్ లేనటువంటి ప్రేమతో ఇతరులను ప్రేమించడం ఎలా నేర్చుకున్నాను అనేటటువంటిది, క్షమాగుణం ఏ విధంగా అతనిలోనికి వచ్చింది అనేటటువంటిది. ఆ తర్వాత ఇక రెగ్యులర్గా చర్చికి వెళ్ళేటటువంటి కుటుంబంగా ఏ విధంగా మారారు వాళ్ళు, చర్చికి వెళ్ళేటటువంటి కుటుంబంగా ఏ విధంగా మారారు, సేవలోకి ఎలాగొచ్చారు అనేటటువంటిది వాళ్ళ జీవితాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ సేవ అనేటటువంటిది ఏ విధంగా మొదలుపెట్టారు అంటే కనుక ఆయన చిన్నగా ఆ క్యాన్సర్ వ్యాధిని అధిగమించి ఆయన దేవుడి యందు ప్రార్థనా జీవితం అంటే ఏంటి, చర్చికి వెళ్ళటం అంటే ఏంటి, బైబిల్ను చదవటం అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ మన జీవితాల్లో ఎప్పుడైతే క్షమాగుణంతో ఇతరులు వారిని కూడా క్షమించాలనేటటువంటి ఆ విధానంలోకి వెళ్తూ ప్రేమ, అన్కండిషనల్ ప్రేమతోటి మనం ముందుకు వెళ్తుంటాము. ఎందుకో కానీ కొత్త నూతన శక్తి మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఏ విధంగా అది నన్ను మార్చింది అనేటటువంటి చెబుతూ ఆయన 1989 సంవత్సరంలో మెడికల్ రికార్డ్ స్టేట్ ద పేషెంట్ ఈజ్ క్లినికల్లీ ఫ్రీ అని ఏ విధంగా 1989 సంవత్సరంలో డాక్టర్సు ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు ఆ తర్వాత పులి కేజీలోంచి బోన్లోంచి ఏ విధంగా బయటకు వచ్చి అటాక్ చేస్తుందనే దగ్గరకు వచ్చేళ్ళకి ఏ విధంగా వాళ్ళ జీవితం మారింది అనేది ఆ విషయాన్ని తెలుపుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాలు విశ్రామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా జీవితంలో అనారోగ్యాలు, కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు జీవిత సత్యం వైపుకి ఎలా నడపబడతాం అనేటటువంటి విషయాలను మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఏ విధంగా జీవిత సత్యం వైపు నడుపుతాము అనేటటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఏ విధంగా గ్రెగ్ ఆండర్సన్ ఆయన క్యాన్సర్ వ్యాధి వచ్చి లంగు ఊపిరితిత్తు ఎడం వైపు ఉన్న దాన్ని ఎలా తీసివేశారు,
అంతా బాగుందిలే అనుకున్నప్పుడు 4 నెలలకు తిరిగి ఎలాగా వ్యాధి మళ్ళీ సోకింది అనేటటువంటిది ఆ డాక్టర్ కూడా చెప్పటం, పులి బోన్‌లోంచి ఏ విధంగా అయితే బయటికి వచ్చిందో అలాగా నీ శరీరం అంతా కూడా పాకిపోయి ఉంది. నువ్వు ఇక 30 రోజులే బతుకుతావు అనేటటువంటి సమయంలో ఏ విధంగా వాళ్ళు ప్రార్థనా జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇంతకుముందు కూడా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్, ఆ శ్రద్ధ ఏ విధంగా పెరిగింది. ఆ భార్య, పిల్లలు, కుటుంబము, ప్రార్థనా బృందాలు ఏ విధంగా వచ్చాయి. ఆ 30 రోజులు దాటిన తర్వాత ఎలా బతికి ఇంకా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా బైబిల్ అంటే ఏంటి? బైబిల్ చదవటంలో గొప్పతనం ఏంటి అని దగ్గరికి వచ్చిన క్షమాగుణము, ప్రేమ అనేటటువంటిది, చర్చి ఎంత ముఖ్యంగా దేవుడి యొక్క దేవాలయానికి వెళ్ళాలనేటటువంటి ఆ తపన, ఆరాటం, సేవ అనేటటువంటి విషయంలోనికి ఎలా వచ్చారనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుల దైబిళ్ళారా, వాళ్ళు గ్రెగ్స్ క్యాన్సర్ రికవరీ మినిస్ట్రీ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి క్యాన్సర్ వ్యాధితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు, ఏ విధంగా క్యాన్సర్ వ్యాధిని అధిగమించవచ్చు అనేటటువంటి విషయాలను చెబుతూ ఎంతో డబ్బు వాళ్ళు సేవ రూపంలో వాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. ఆ డబ్బుని ఏ విధంగా ప్రజలకు పంచిపెడుతూ క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడాలంటే ఏంటి అనేటటువంటి ఆ సంస్థని ఏ విధంగా నడుపుతున్నారనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు మన జీవితంలో కష్టాలు, బాధలు, అనారోగ్యాలు వచ్చినప్పుడే నిజమైనటువంటి జీవిత సత్యబాట అంటే ఏంటో మనం అడుగులు వేయటం నేర్చుకునేటటువంటి ఆ గొప్ప సమయాన్ని గురించి ఈరోజు ఆండర్సన్ ఏ విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన జీవితంలో మనమందరం కూడా చిన్న చిన్నగా ఎలాగా ఇహలోకంలో ఆరోగ్యవంతులుగా ఉంటూ పరలోకానికి ప్రయాణం అయ్యేటటువంటి మన జీవితం ఏ విధంగా సేవా రూపంలో కూడా మనం దేవుని యొక్క సేవలో ఉండి ఎంత గొప్పగా ప్రజల్లో మార్పులు తీసుకురావచ్చు అనేటటువంటి జీవితం వైపు నడవటం కోసం ఆ సంస్థను స్థాపించుకొని వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారనేది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు మన జీవితాలని పరిశీలన చేసుకుంటే చాలాసార్లు మన జీవితాలు జాగ్రత్త పడకపోతే ఏం తిందామా, ఏం తాగుదామా, తందనాలు కొట్టేటటువంటి జీవితంలో ఉంటాం. చాలాసార్లు అలాంటి జీవితంలో మన జీవితం సాగుతూ ఉంటుంది. జీవితం అంటే ఇదే అన్నట్లుగా తాగుడు, తందనాలు, ఏం తిందామా, ఏం తాగుదామా అనే విషయాల్లో మనం వెళ్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, చిన్నగా మన జీవితము కష్టాలు, బాధలు, శ్రమలు వస్తున్నప్పుడు ఓహో, జీవితం అంటే అదే కాదు, ఇంకా చాలా గొప్ప విషయాలు నేర్చుకునేది ఉన్నది. సత్యమైనటువంటి బాటలో నడవాలంటే దేవుడు చూపినటువంటి ఆ ప్రేమ, క్షమా గుణాలు ఎంత ముఖ్యము, మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడం ఎంత ముఖ్యమైనటువంటి తెలుసుకుంటాము. అప్పుడే ఉత్థాన నిత్య జీవితం అనేటటువంటి జీవితంలో అడుగుపెట్టి నరకమా స్వర్గమా అనేటటువంటి జీవితంలో మనం నడవటం నేర్చుకుంటాం అనేటటువంటి సత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, అందుకే ఇందాక మనం చదువుకున్నట్లుగా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతున్నాం. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని, కన్నీటితో దాన్నే మరలా చెప్పుచున్నాను. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. అంటే ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు 19వ వచనం చెప్తున్నాడు, వారికి దేహవాంఛలే దైవము కనుక తుదకు నరకమే వారికి నివాసం కాగలదు. అలాంటి స్టేజ్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. దేహవాంఛలతోటి వెళ్తుంటారు. సిగ్గుపడదగిన విషయాల గురించి వారు గర్వింతురు. కేవలం లౌకిక విషయాల గురించే వారు ఆలోచింతురు. కేవలం లౌకిక విషయాల గురించే ఆలోచనలో ఉంటారు అనేటది 20వ వచనం చాలా చక్కగా పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు, కానీ మనము పరలోక పౌరులము, దివి నుండి మన రక్షకుడును ప్రభువునగు యేసుక్రీస్తు రాకకై మనము ఆతృతతో వేచి ఉన్నటువంటి వారము. 21వ వచనంలో అంటున్నాడు, బలహీనములగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా చేయును. చాలా గొప్ప వాక్యాలు వింటున్నాం. సర్వమును లోబర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును అంటున్నాడు. సర్వమును సకలమును సృష్టించినటువంటి దేవుడికి క్యాన్సర్లు, గీన్సర్లు అవి అంతా కూడా పెద్ద విషయమేం కాదు.
అందుకే బలహీనములగు మన మత్స్య శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా చేయును, సర్వమును లోబర్చుకొనగల తన శక్తి చేతని ఆయన అట్లు చేయును అంటూ చాలా గొప్ప వాక్యాలు మనం వింటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 18వ వచనంలో చదువుతున్నాం. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. మంచిని మాత్రమే చేయువారుగను, సత్కార్యములలో ధనవంతులగను, ఉదార బుద్ధి కలవారుగను, ధర్మం చేయువారుగను ఉండవలనని వారిని ఆజ్ఞాపింపము. మన జీవితాలన్నీ కూడా దేహవాంఛలతో కూడుకున్నటువంటి ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్నట్టు ఆ జీవితం కాదు. మనము ఎలాంటి జీవితంలోనికి రావాలని దగ్గరకు వచ్చినప్పుడు మంచిని మాత్రమే చేయువారుగను, సత్కార్యములలో ధనవంతులుగను, ఉదార బుద్ధి కలవారుగను, ధర్మం చేయువారుగను ఉండవలనని వారికి ఆజ్ఞాపింపము. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనటువంటిది అంటున్నాడు. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనటువంటిది అంటూ ఎంత గొప్ప విషయాలు ఈరోజు అంటున్నాడు. ఇందాక మనం చెప్పినట్లుగా జాగ్రత్త పడకపోతే మన జీవితాలన్నీ కూడా ఏం తిందామా, ఏం తాగుదామా అనేటువంటి విషయాల్లో కొట్టుకుపోతూ ఉంటాం. ఎప్పుడైతే అప్పుడప్పుడు మన జీవితాల్లోకి అనారోగ్యాలు, కష్టాలు, బాధలు వస్తుంటాయో అప్పుడే నిజమైనటువంటి జీవిత సత్యబాట ఏంటి అనే దగ్గరికి అడుగులు వేయటం అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రభు ఎంత చక్కగా ఫిలిప్పీయులకు రాసిన లేఖలో చెప్తున్నాడు, మనం పరలోక పౌరులము అనేటటువంటిది, దివి నుండి మన రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు రాకై మనం ఆతులతో వేచి ఉన్నటువంటి వారం అంటూ బలహీనములైనట్టు మన మత్స్య శరీరాలను దివ్యంగా ఎలా మారుస్తాడనేటువంటి మనం చూస్తూ మన జీవిత విధానం కూడా ఎలాగ ఉండాలని దగ్గరికి వచ్చేళ్ళకి మంచిని మాత్రమే చేయువారుగాను, సత్కార్యంలో ధనవంతులుగాను, ఉదార బుద్ధి కలవారుగాను, ధర్మం చేయువారుగాను ఉండవలనని వారిని ఆజ్ఞాపింపము అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాం. నా సహోదరి సహోదరులారా, సజీవుడగు దేవుని నుండి విముక్తిని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయములలో మీలో ఎవ్వరికి లేకున్నట్లు చూసుకొనండి అంటున్నాడు. సహోదరి సహోదరులారా, సజీవుడగు దేవుని నుండి విముక్తిని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయం మీలో ఎవ్వరికి లేకుండా చూసుకొనుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్రమత్తులై ఉండండి అంటున్నాడు. కానిచో మీలో ఏ ఒక్కరును పాపముచే మోసగించబడి మొండి పట్టుదలకు పోకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఈరోజు అనున్నది ఉన్నంతకాలము మీరు ప్రతిదినము పరస్పరము సహాయపడవలను అంటూ మనం ఈ రోజే మన రోజు అన్నట్లుగా ఉండి మంచి విషయాల్లో ఎలా ఎదగాలి అనేటటువంటి విషయాల్లో ఎదగటం నేర్చుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, మొదటి ఉన్న విశ్వాసమును చివరి వరకు మనం దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తుతో భాగస్వాములము అవుతాము అంటున్నాడు. మనమందరం కూడా విశ్వాసంలో చివరి వరకు దృఢంగా ఉంచుకునేటటువంటి స్థితిలోకి వెళ్తూ ఉంటే మనమందరము క్రీస్తు ప్రభువు యొక్క జీవిత విధానంలో భాగస్వాములం అవుతాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఉండగా ఒక్కోసారి జీవితంలో కొంతమంది ఎన్ని కష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా విశ్వాసంలో దృఢంగా ఎలా ఉండగలుగుతున్నారు అనే దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అంకిత భావంతో దేవుడి అందే ఉండాలి తపన ఏ విధంగా ఉంటుందనే దగ్గరికి వచ్చినప్పుడు మకబీయులకు రాసినటువంటి లేఖ, మకబీయుల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాం. మకబీయులకు రాసినటువంటి గ్రంథం, మకబీయుల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. మరి ఒక మారు శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించిరి అంటున్నాడు. రాజు వారిని కొరడాలతో కొట్టించను అంటున్నారు. ధర్మశాస్త్రం నిషేధించిన పంది మాంసం తినవలని వారిని నిర్బంధం చేసను అంటున్నారు. ఆ తర్వాత ఆ 7 నిజమైనటువంటి ధర్మశాస్త్రంలో ఉండటం కోసం ఎంత ధైర్యంగా, సాహసంగా ఒక్కొక్కరు ఆ 7 సహోదరులు, తల్లి ఏ విధంగా బైబిల్ గ్రంథంలో చెప్పిన విషయాల కోసం ప్రాణత్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారనే దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని గొప్ప విషయాలు వాళ్ళు మనకు నేర్పుతూ ఉన్నారు. ఎలా వచ్చింది వాళ్ళకి అంత విశ్వాసం, ఎలా వచ్చింది వాళ్ళందరికీ అంత దివ్యమైనటువంటి ఆ బలము, శక్తి అనేటటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది.
2వ వచనంలో చదువుతున్నాం. అప్పుడు ఆ 7గురిలో ఒకడు తన సోదరుల తరపున మాట్లాడుచు, రాజా, నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలుసుకొనగోరెదవు? మేము ప్రాణములను విడనాడుటకైను అంగీకరింతము, కానీ మా పూర్వుల చట్టమును మీరము అనెను. మా పూర్వుల చట్టము మేము నేరము అంటున్నాడు. ఆయన అంటున్నాడు రాజుని, నీవు మమ్ము చంపినా చంపవచ్చుగాక, కానీ విశ్వాధిపతి అయిన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణమును కోల్పోవచ్చున్నాము అని ఎంత గొప్ప సత్యాన్ని చెప్పేస్తున్నాడు. వారిలో ఎలాగంత గొప్ప ధైర్యము, సాహసము, విశ్వాసం బలపడి ఉన్నది అనే దగ్గర ఎంత గొప్పగా చెప్తున్నాడు. మీరు మమ్మల్ని చంపినా చంపవచ్చు, కానీ విశ్వాధిపతి అయిన ప్రభు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనారోగ్యాలు ఇలాంటివి వచ్చినా కానీ జీవిత సత్యబాటను తెలుసుకొని అలాంటి గొప్ప వెలుగు పొందుకునేటువంటి జీవితం వైపు మనం అందరూ నడవాలని, దేవుడి యొక్క దీవెనకరమైన జీవితం మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.